భారతీయ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య తెలంగాణలో పార్లమెంటరీ కమిటీ ఒకటి డిసైడ్ చేసింది ఏంటంటే సోనియా గాంధీ తెలంగాణ నుంచి కంటెస్ట్ చేయబడుతున్నాం ఫర్ ఎంపీ. 2024లో జరిగే ఎంపీ ఎలక్షన్స్కి సోనియా గాంధీ గారు పాసిబుల్లీ మెదక్ నుంచి కాంటెస్ట్ చేస్తారని అనుకుంటారు. బేసిక్గా మెదక్ తరపు హిస్టరీ ఏంటంటే అంతకుముందు ఇందిరమ్మ మొత్తం అదే ఎమర్జెన్సీ అయిన వెంటనే ఇందిరమ్మకి చాలా అన్పాపులారిటీ వచ్చేసింది అక్కడ నార్థన్ బెల్ట్ అని. సో అక్కడికి ఆవిడ నార్త్లో గెలవని చెప్పి మెదక్ నుంచి కంటెస్ట్ చేసి గెలిచారు. ఆ టైంలో ఆంధ్రాలో నుంచే మంచి ఆదరణ వచ్చింది కాంగ్రెస్కి, సౌత్లో అది ఆంధ్రాలో కూడా. ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టేశారు జనసంఘ్ వాళ్ళు. సరే, అది హిస్టారికల్గా ఇందిరమ్మ కంటెస్ట్ చేసింది. తర్వాత ఇక్కడ కేసీఆర్ కూడా మెదక్ నుంచి పోటీ చేస్తాడేమో అని ఊహాగానాలు. అతను ఎంపీ కింద వెళ్దామని, కేసీఆర్ ఇంకా ఎంపీ కింద ఉండి అక్కడ ఢిల్లీలో చక్రం తిప్పుదామని ప్లాన్. తర్వాత కేసీఆర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్లో వాడికి కాంగ్రెస్ కంటే కొంచెం ఎక్కువ సీట్లు వస్తాయి తెలంగాణలో, 10-12 వచ్చాయి అనుకోండి. అప్పుడు వాళ్ళే కొంచెం ఊపు ఉంది మాకు అని చెప్పి కాంగ్రెస్ని బెదిరించి వాళ్ళ ఎమ్మెల్యేని స్ప్లిట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అది డ్రీమే కాదు. ఎందుకంటే కేసీఆర్ పాపం నేరో మార్జిన్తో ఓడిపోయాడు. ఆయన మీద సింపతి కొద్ది మళ్ళీ ఏమైనా పడచ్చు, ఓట్లు పడి అతను మళ్ళీ హాస్పిటలైజ్ అయ్యాడు, పాపం చాలా బాధపడ్డాడు కదా. దాంతో ప్రజలు కొంచెం మళ్ళీ స్లైట్ ఛాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కేసీఆర్ గారికి. సరే, ఇది పక్కన పెడితే మెయిన్గా సౌత్కి ఇప్పుడు పెద్ద లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి, మన మోదీ గారు కూడా వారణాసిలో పోటీ చేస్తారు. అది కాకుండా సౌత్లో రామేశ్వరం ఏరియా, అక్కడ అంటే కాశీ రామేశ్వరం అనుకుంటాం కదా, ఆ టైప్లో అక్కడ కూడా కంటెస్ట్ చేస్తారని ఊహాగానాలు చాలా జరుగుతుంది. ఎంత మటుకు నిజం ఏమవుతుందో చూడాలి. జై హింద్.